జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంతర్జాతీయ ఇంటరాక్టివ్ సంస్థలు బాపట్ల క్లబ్ నుండి డైరెక్టర్ బి సాంబయ్య ఎంపిక సంతోషకరమని కర్లపాలెం కరణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లి పోలీస్రావు అన్నారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, యువతకి నైపుణ్యాభివృద్ధి కలిగించడంలో ఇది కృషి చేస్తుందని పోలీస్రావు తెలిపారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ యువతను సరైన దారిలో నడిపించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఈ ఇంపాక్ట్ ద్వారా వారి మోటివేషన్ తరగతుల ద్వారా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఉన్న వివిధ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తూలుగుంట్ల వెంకట సుబ్బారావు, ఎన్ గోవర్ధన్ రెడ్డి, వంకాయలపాటి హరిబాబు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ సంస్థ బాపట్లో 30 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలలో దాదాపు 30 మందికి ఉచితంగా ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఇది 30 రోజుల పాటు ఆన్లైన్లో ప్రతి అంశం మీద రోజుకు ఒక ఇంపాక్ట్ ట్రైనర్, మంచి ఇంటర్నేషనల్ ట్రైనర్స్ మన సభ్యులకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో బిజినెస్ గురించి ఉంటుంది, విద్యార్థులకి, తర్వాత వ్యాపారస్తులకి ఉంటుంది, ఉపాధ్యాయులకి ఉంటుంది, అన్ని వర్గాల వారికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉచితంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువగా ట్రైనింగ్స్ ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి వారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు అందరూ. ఈ విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు టైం గురించి తెలుసుకోవటం, తర్వాత హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలుసుకోవటం, తర్వాత గోల్, వాళ్ళు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి విద్యార్థులు అవడానికి వాళ్ళు గోల్, ఏ విధమైనటువంటి గోల్ పెట్టుకోవాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఉచితంగా వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాపట్ల సభ్యులు నన్ను పశ్చిమ గోదావరి జిల్లా, బాపట్ల జిల్లా రీజన్ పరిధిలో డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ ప్రెసిడెంట్ మాధవ్ మేడంకి, తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి,
రీజనల్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి గారికి ఇవాళ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ క్లబ్ని బాపట్ల పరిధిలో ఇంకా ఎక్కువ మందికి ఈ జరిగే విషయాలని సారదీసి ఇంకా కొత్త క్లబ్లు ఏర్పాటు చేయడానికి, దీనిలో ఇంపాక్ట్లో ఉన్నటువంటి విషయాలందరినీ ఎక్కువ మందికి తెలియటానికి ఈ క్లబ్ సభ్యులందరూ తెలియపరుస్తాము. మరి నేను బాపట్ల క్లబ్ ప్రెసిడెంట్గా, చిత్తూరు శ్రీని గారు సెక్రటరీగా, కల్లపాలెం రామారావు గారు ట్రెజరర్గా ముగ్గురు ఎన్నికవడం జరిగింది. ఇంకా సీనియర్ సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు. అందరి సహకారంతో బాపట్ల ఏరియాలో ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ని ముందుకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ చాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ గవర్నర్స్ కార్యక్రమంలో చెరుకుపల్లి పంచాయతీ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. హాయ్ అనండి, హాయిగా సేవలు పొందండి అంటూ ఫ్లెక్సీతో నినాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివి రాంబాబు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశమంతా డిజిటల్ యాప్ ద్వారా చేతులతో రూపాయి లేకుండా మనీ ట్రాన్సాక్షన్ విధానాన్ని ఈజీగా నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివి రాంబాబు, కావూరు శ్రీను, టీడీపీ టౌన్ అధ్యక్షుడు సుబ్బారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశం మొత్తం యావత్తు కూడా డిజిటల్ రూపాయి జేబులో లేకుండా ప్రతిదీ కూడా డిజిటల్ యాప్ ద్వారా ప్రతి మానవుడు ఉపయోగించిన రోజులు దగ్గర పడ్డాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనీ ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్ యాప్ ద్వారా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా తెలియపరిచేందుకు ఒక చిన్న మూవ్మెంట్ తీసుకొని వచ్చింది. ఆ వాట్సాప్ యాప్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ యాప్ని ప్రతి వారు కూడా వాట్సాప్ యాప్ని పెట్టుకొని హాయ్ అనే పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ స్కీములు కానీ కూడా ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఒకరితో పని లేకుండా మనం పేపర్ ఇవ్వాలి. ఎందుకంటే పేపరు మీడియా కంటే కూడా ప్రతి ఒక్క ఫోన్లో యాప్ ద్వారా ప్రతి ఒక్కరు ప్రజలకి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే టెక్నికల్ ఏదైతే ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారో లోకేష్ గారు, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, మరి అలాగే మనకి కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా యాప్ ద్వారా ఏదైతే కూడా ఇవాళ మనం గతంలో ప్రతి వాళ్ళకి కవర్ చేయాలంటే ఒక మనిషిని పంపి కవర్ చేసే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఒక యాప్ ద్వారా ఒక మెసేజ్ పెడితే ఆ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, ప్రైవేటు కార్యక్రమాలు కూడా అన్ని కూడా యాప్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన రాయితీలు అవ్వచ్చు, లేదా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కావచ్చు, అన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ టెక్నికల్ యాప్ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టడం వలన ఆప్యాయతలు, ప్రేమానుబంధాలు కలిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో ఎలవర్రు గ్రామంలో మంగళవారం తల్లిపాల వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీల ద్వారా చిన్నారులకు, గర్భవతులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గర్భవతులు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని, దాంతో పుట్టే బిడ్డకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. మాట్లాడతారు. అంటే మరి ఈరోజు గవర్నమెంట్ వారు ఎంతో శ్రద్ధగా మరి బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి పోషకమైన ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంత పోషకాలు ఆహారం ఉండగలిగితేనే మరి బిడ్డలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరి చక్కగా
ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వారికి 6 నెలల్లో పిల్లలకి మరి చక్కగా మోటివేట్ చేసి ఇంటింటికి తిరిగి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేట్టుగా అందరూ ఫ్రాడ్ చేయకుండా చక్కగా ఆహారాన్ని అందించడం, వాళ్ళ పాలు గుడ్లు మిగతా వస్తువులన్నీ సరఫరా చేసి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా చూసుకుని ఆరోగ్యకరంగా ఉండేట్టు చూస్తున్నారు. ఎందుకంటే లక్షలు తీసుకునే ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా మీరు చేసినట్టు చేయొద్దని చెప్పాలంటే మీరు చూస్తుంటే ఒకసారి నాకే అనిపిస్తూ ఉంటుంది కాదులేదు. పాపం వచ్చే 10,000 కోసం 8,000 కోసం ఇంత కష్టపడుతున్నారు. లక్షలు తీసుకునే వాళ్ళకి అసలు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఒక పని చేయరు. ఇటువంటి వాళ్ళని జీవితంలో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మిమ్మల్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు కూడా చక్కగా మీరు అందించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఐసిడిఎస్ అధికారి గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. సార్ మీరు కూడా రండి. సీఎం సహాయ నిధి పేదల పాలిటీ పెన్నదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60 మంది లబ్ధిదారులకు 41,69,000 చెక్కులను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ద్వారా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ రూరల్ మండలం నుంచి శిష్ల శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కష్టాల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు హాస్పిటల్లో లక్షలు ఖర్చు అయ్యి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొంత అండగా ఆదుకుంటా ఉంది. అలాగే వీటిని మళ్ళీ మీరు మందులు వాడుకోవడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరి ఈ అమౌంట్ మీకు కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు 60 మందికి పంపిణీ చేస్తున్నాం. అలాగే 41,69,296 రూపాయలు 60 మందికి కలిపి 41,69,296 రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 647 మందికి మన వినుకొండ నియోజకవర్గంలో 647 మందికి 4,55,00,000 ఇచ్చారు. 647 మందికి 4,55,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. మళ్ళీ ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపయోగించుకొని మళ్ళీ మందులు వాడుకొని
మంచిగా ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందిగా, అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యం వైపుగా ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ భగవంతుడు మీ కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ 7 పింఛన్ లబ్ధిదారుల నుండి శనివారం పింఛన్ ఇస్తామని బయోమెట్రిక్ వేయించుకుని పింఛన్ ఇవ్వని ఘటన కారంపూడిలో చోటు చేసుకుంది. కారంపూడి పట్టణంలోని యానాదుల కాలనీకి చెందిన లబ్ధిదారులు మంగళవారం ఉదయం సచివాలయం ఉద్యోగి నున్నాదేవి ఇంటి ముందుకు వెళ్లి లబ్ధిదారులు ఆందోళన చేపట్టినా కూడా ఉద్యోగి కనికరం చూపట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ పెన్షన్ డబ్బులు ఇప్పించాలని కోరారు. పెన్షన్ డబ్బులు మాయం చేసే ఇలాంటి ఉద్యోగులకు అధికారులు సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. చేసుకుపోయింది సాయంత్రం ఇస్తానది లేదంటే రేపు పొద్దున ఇస్తానది సరేలేని చెప్పి మేము వేరు మీద తెచ్చిన మెలకుండా వచ్చిన ఇంటికి పోతే సేకరించుకుంటుంది లేదని చెప్పమంటుంది వాళ్ళ అమ్మతో ఇంట్లో ఉన్నా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో జయలక్ష్మి థియేటర్ పక్కన నూతనంగా నిర్మించిన బండ్ల హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగ కృష్ణమూర్తితో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతినేని, టీడీపీ బోర్డు సభ్యులు జంగ కృష్ణమూర్తి, డాక్టర్ బండ్ల వైష్ణవి, డాక్టర్ బండ్ల నవీన్ దంపతులను వారు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బండ్ల హాస్పిటల్ ప్రారంభించినందుకు స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యులు జంగ కృష్ణమూర్తికి, స్థానిక నాయకులకు, పట్టణ పుర ప్రజలకు డాక్టర్ బండ్ల వైష్ణవి, డాక్టర్ బండ్ల నవీన్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ బండ్ల హాస్పిటల్స్ ఓపెనింగ్కి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ, టీటీడీ మెంబర్ గారు జంగ కృష్ణమూర్తి గారికి, స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు. మన హాస్పిటల్ ఇవాళ ఆగస్టు 4 ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇందులో నేను డాక్టర్ బండ్ల మణిదీప్, ఎండి జనరల్ మెడిసిన్, ఫెలోషిప్ ఇన్ ఎకో కార్డియాలజీ. జనరల్ మెడిసిన్ షుగర్కి, బీపీకి ఇలాంటి ప్రతిదానికి వైద్యం చేయగలిగే డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అండి. నా డిజిగ్నేషన్ అది, నా డిగ్రీ అది. తర్వాత మేడం డాక్టర్ వైష్ణవి, డాక్టర్ బండ్ల వైష్ణవి, తను ఎంఎస్ డిఎన్బి గైనకాలజీ, డబుల్ డిగ్రీ ఉందండి. దెన్ ఫెలోషిప్ ఇన్ అల్ట్రాసౌండ్, ఓబీజీవైఎన్ అల్ట్రాసౌండ్, స్కానింగ్ చేయడంలో కూడా ఫెలోషిప్ చేసి నేర్చుకొని వచ్చినాము. 24/7 పల్నాడు ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో మన హాస్పిటల్ ఉంటుంది. ఏదైనా సరే, ఎటువంటి చిన్నదైనా సరే, ఎటువంటి పెద్దదైనా సరే, కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనేది మా సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. 24 గంటలు 7 రోజులు ఏ టైంలో అయినా సరే మేము ప్రజలందరికీ అందుబాటులో ఉండి పల్నాడుకి ఒక మంచి హెల్తీ సొసైటీ, పల్నాడు ఒక హెల్తీ. నమస్కారం, నా పేరు డాక్టర్ బండ్ల వైష్ణవి. బండ్ల హాస్పిటల్స్ ఇవాళ ఆగస్ట్ 4th స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో 24/7 అందరికీ అందుబాటులో ఉంటాము. ఈవెన్ చిన్న ఇబ్బంది నుంచి ఈవెన్ మేజర్ కాంప్లికేషన్ వరకు అన్నిటికీ చూసుకోవడానికి మాకు we have facilities here. So thank you. అందరూ ప్లీజ్ కమ్ విజిట్ us. Thank you.
పల్నాడు జిల్లా కారంపూడి మండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులపై అధిక భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్ల అమలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనకు దారితీస్తుంది. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేయకుండా ప్రభుత్వం బలవంతంగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు ఖండిస్తున్నారు. సిపిఐ నేతల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వ్యతిరేకిస్తూ ప్రజలు నిర్వహిస్తున్న ఈ పోరాటానికి ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, చైతన్యవంతమైన ప్రతి పౌరుడు సంఘీభావం తెలిపారు. రద్దు చేయాలి విదేశీ స్వదేశీ విధానాల్ని, తగ్గించాలి ప్రజల మీద పడుతున్న కరెంటు బిల్లులను, తగ్గించాలి కరెంటు బిల్లులను, సోదర సోదరిమణులారా, ఈరోజు రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా అన్ని వామపక్ష ప్రజా సంఘాలు ఈ కరెంటు ఛార్జీల మీద, అలాగే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, వాటి వలన చాలా నష్టం జరుగుతుంది, పేదలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష ప్రజా సంఘాలతోటి ఈరోజు మరి ఈ కరెంట్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి అందరూ నిశ్చయించారు. అందులో భాగంగా మన కారంపూడి మండలంలో ఉన్నటువంటి మరి కరెంట్ ఆఫీస్ దగ్గర వామపక్షాలుగా మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పేసి మరి ఎంపర్లాడి అప్పటికి ఆయన బిగించలేదు, బిగిస్తామని చెప్పేసి ముందుకొచ్చి చేస్తుంటే అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలుగా అందరం కూడా వ్యతిరేకించాం. ఇది బిగించడానికి వీల్లేదు, ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కేంద్రాలలో ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఇవాళ అదే భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో చేస్తున్న మన కారంపూడిలో కూడా, కారంపూడి మండలంలో కూడా మన మండల కేంద్రంగా ఇక్కడ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి, స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మనం విద్యుత్ కేంద్రాల దగ్గర కార్యక్రమం తీసుకున్నాము. అయితే ప్రజల మీద ఇవాళ ఎప్పుడైతే స్మార్ట్ మీటర్ల విధానం అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తీసుకొస్తే గొర్రెలు తినే విధానం అని చెప్పేసి ఆనాడు రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగమైన P4 విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో మీడియా సమీక్ష నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో నియోజకవర్గంలోని 100 పేద కుటుంబాలను తాను దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారులు బంగారు కుటుంబాలను గుర్తించి దత్తత తీసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడాలని కోరారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. P4 అనేది ఈరోజు దేశంలో ప్రపంచంలో కూడా ఒక ఆదర్శం సార్. మీరు తీసుకున్న ఈ యజ్ఞంలో మేము కూడా అందరూ కూడా భాగం పంచుకుంటాం సార్. చాలా మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నారు సార్. మీరు కొన్ని కుటుంబాలు దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకుంటామని అందరూ కూడా ఆదర్శం ముందుకు వస్తున్నారు సార్. అట్లాగే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్బుగా కూడా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం సార్. ఎందుకంటే పండ్ల తోటలో ఉన్న ఆదాయం బాగా ఉంది. మేము పరిగణిస్తూ ఉంటే దానివల్ల 20,000, 25,000, 30,000 నుంచి ఆదాయం రావాలి. నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. అందువల్ల పామాయిల్ తోటల్ని, హార్టికల్చర్ తోటలు, కూరగాయ పంటల్ని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్.
దాని మీద హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్ ఒక మీటింగ్ పెట్టాం సార్. ఎంప్లాయీస్ అందరికి రైతులు ఒక మీటింగ్ కూడా పెట్టాం సార్. అలాగే 11వ తారీఖు పెద్ద రైతుల ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాం సార్. అంటే రైతులు మీరు చెప్పినట్టు ఆర్థిక ప్రగతికి 2047 ఆర్థిక ప్రగతికి వాహనం వేయడానికి మార్గంగా మేము ఎంచుకున్నాం సార్. ఇక రైతులందరినీ ఒక ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే అప్పుడు మాకు అగ్రికల్చర్ మా ప్రాంతంలో ఎక్కువ బేస్ సార్. ఇక్కడ అందువల్ల రైతులు ప్రోత్సహిస్తాం సార్. ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా మా రైతులు సంవత్సర ఆదాయం పెంచుతాం సార్. ఇది మేము ఒక లక్ష్యంగా తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముందు వచ్చారు. ఇక్కడ ఆఫీస్ కూడా క్రియేట్ చేశాం. అందులో టీం ఉన్నారు, ఆఫీసర్ ఉన్నారు, ఒక లార్జ్ డిపార్ట్మెంట్ కాలేజీలో ఉన్నారు, సర్వర్ పంపించుకోవచ్చు. ఇందులో మీకు పరీక్షలు పెట్టాము గవర్నమెంట్ చేయడానికి. అదే సమయంలో 5 మంది టీములు పెట్టాము. మీరు కాకుండా ఎంఆర్ఓలు, ఎంపీఓలు, మిగిలిన సెక్రటరీలు, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్ everybody ఉంటారు. ఇక్కడ 2 బ్రాంచ్లు మీకు ఒకటి సమానంలో చేసుకోవడం, యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్. రెండో పక్కన పీపుల్ సొసైటీ జీవనోపాధి ఎట్లా చేయాలి, చేసుకోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.